బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన సంచలనాత్మక వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని గుర్తించిన ఈడీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. సెంటర్ యాజమాన్యురాలు డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి ఆ అక్రమ సంపాదనను వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత చేసిన అన్ని ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. త్వరలోనే డాక్టర్ నమ్రతను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈడీ విచారణలో ఈ స్కామ్ కు సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన సంచలనాత్మక వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని గుర్తించిన ఈడీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది. సెంటర్ యాజమానురాలు డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి ఆ అక్రమ సంపాదనను వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత చేసిన అన్ని ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. త్వరలోనే డాక్టర్ నమ్రతను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈడీ విచారణతో ఈ స్కామ్ కు సంబంధించిన మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, అయితే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసుకి సంబంధించి ఇప్పటికే చాలా రకాల విషయాలు అయితే బయటకు వచ్చాయి. కేసు రోజుకు ఒక కోణం అయితే తిరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా అయితే ప్రస్తుతం ఆ కేసుకి సంబంధించి ఈడీ కేసులో ఎంటర్ అయిందని తెలుస్తుంది. అయితే ఏదైతే డాక్టర్ నమ్రత కస్టమర్స్ అంటే పేషెంట్స్ ఎవరి దగ్గర అయితే అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి డబ్బంతా కూడా తీసుకెళ్ళిన తర్వాత వేరే దేశాల్లో పెట్టింది, అంటే మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో అయితే ముందు నుంచి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక్కొక్కరికి సరోగసి కానీ లేకపోతే ఐవీఎఫ్ కానీ ఐఓఐ కానీ ఇలాంటివన్నీ చేయడానికి కూడా దాదాపు 30 లక్షలు 50 లక్షలు అలా తీసుకున్న నమ్రత డబ్బునంతా ఏం చేసింది అంటే తప్పకుండా వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టిందంటే ముందు నుంచి ఆరోపణలు ఆధారంగా అయితే ఈడీ కేసు ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి నమ్రత అనేది విచారణ కూడా చేయబోతుంది. దానిలో భాగంగా నమ్రత ఎలాంటి విషయాలు బయట పెడుతుంది అంటే పూర్తి స్థాయిలో నిజాలు ఒప్పుకుంటున్నా, ఇప్పటికే ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేదంతా కూడా అయితే ముందు నమ్రత అనేది బయట పెట్టింది. కాబట్టి ప్రస్తుతం ఆ కేసు నుంచి తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరి ఎంత డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బుల్ని ఏం చేశారు, ఐటీ రిటర్న్స్ కట్టారా లేదా అనేదంతా కూడా అయితే ఇప్పటికి ఇంకా బయటకు రాలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈడీ విషయంలో అయితే బయటకు రావాల్సింది. సుచిత, అయితే ఇప్పటికే త్వరలోనే డాక్టర్ నమ్రతను కూడా ఈడీ విచారించబోతున్నట్టు తెలుస్తుంది. వీరి విచారణలో భాగంగా ఏ అంశాలను ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది? వైష్ణవి, అయితే విచారణలో భాగంగా అయితే నమ్రతని ఈడీ అధికారులు ఫస్ట్ అసలు అంతగా డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం ఏముంది, 1. నెంబర్ టూ ఏంటంటే ఏదైతే ఇప్పుడు డబ్బులు వసూలు చేసిందో ఒక్కొక్క దగ్గర 30 లక్షలు కానీ 50 లక్షలు కానీ అలా వసూలు చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఐటీ రిటర్న్స్ కట్టారా లేదా. నెంబర్ 3, ఆ డబ్బులన్నింటినీ ఏం చేశారు. దాని తర్వాత ఆ డబ్బులన్నింటినీ దుబాయ్లో లేకపోతే వేరే దేశాల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించడం, ఈ కోణంలో అయితే విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగింది అంటే వేరే దేశాలు ఇక్కడి నుంచి డబ్బు మార్చి వేరే దేశాలకు పంపించని చెప్తున్నారో వాటన్నిటికి కూడా ఐటీ రిటర్న్స్ కట్టే అవకాశం, అంటే ఐటీ రిటర్న్స్ కట్టకుండానే కట్టకూడదని ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో తప్పకుండా ఐటీ రిటర్న్స్ కట్టలేదన్న ఫస్ట్ అక్కడ మొదలుపెట్టిన విచారణ తప్పకుండా వేరే దేశాల్లో అంటే దుబాయ్లో తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ వాటిని ఆధారంగా చేసుకొని అయితే ఈడీ ఈరోజు నమ్రత విచారణ చేయబోతుంది. సుచిత, అయితే ఈడీ విచారణలో భాగంగా నమ్రత ఒకవేళ అధికారులకు సహకరించకపోతే తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందు నుంచి కూడా నమ్రత స్టార్టింగ్ డేస్ లో ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు కూడా తను ఏమి చేయలేదు, తను నిర్దోషి, తను తప్పేమి చేయలేదు అంటూ కూడా స్టేట్మెంట్స్ అప్పుడే మీడియా ముందు కూడా పాస్ చేయడం జరిగింది. అయితే అవన్నింటినీ కూడా మీడియా అంటే ఎటువంటివి కూడా పట్టించుకోకుండా అయితే ముందు నుంచి కూడా కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ విచారణలో భాగంగా
ఆవిడ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత కస్టమర్స్ ఉన్నారు, IVF కి ఎంత తీసుకుంటారు, IUI కి ఎంత తీసుకుంటారు, సరోగతికి ఎంత తీసుకుంటారు, అంటే స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా ఇప్పటికైతే ఒప్పుకున్నారు. ఆవిడతో పాటు సంజ కళ్యాణి కానీ అందరూ సంబంధించిన అంటే వైజాగ్ బ్రాంచ్ లో కానీ లేదా హైదరాబాద్ KPIC బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్ లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని నిజాలు ఒప్పుకోవడం జరిగింది. ఒక్కటి ఇప్పటికీ బయటకు నిజం ఏమైనా ఉంది అంటే అది మాత్రమే మనీ లాండరింగ్ జరిగింది అనే నిజాన్ని, అంటే ముందున్న డబ్బు ఎక్కువగా తీసుకున్న డబ్బు అందరినీ కూడా బయట పెట్టుబడులుగా పెట్టారు అనే కోణంలో ఉన్న ఆరోపణలు వాటి గురించి మాత్రమే ఇప్పటికి నిజాలు బయటకు రాలేదు. దాని గురించి ఈడీ ఎంటర్ అయింది, విచారణ చేసి ఆ నిజాలను కూడా బయటకు తెచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజిత.